జై శ్రీమన్నారాయణ. ఈరోజు 240వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే పంచమాంసే త్రయోవింశోऽధ్యాయः ద్వారకాదుర్గ నిర్మాణం కాలయవ్వనస్య నాశః. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా మహోద్యానం మహావప్రాం తటాకసదశోభితాం ప్రాసాదగృహ సంబాధాం ఇంద్రస్యేవా అమరావతీం, గొప్ప ఉద్యానవనములు కలది, ప్రాకారములు కలది, నూర్ల తటాకములు కలది, భవనములు గృహములు కలదిగా ఇంద్రుని అమరావతి వలె ఆ నగరముండెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య మహోద్యానామితి వప్రః ప్రాకారమూలదిష్ట్యం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మహోద్యానామని వప్ర అనగా ప్రాకార మూలస్థానము. మధురావాసినం లోకం తత్ర నీయ జనార్దనః. ఆసన్నే కాలయవనే మధురాంచ స్వయం యయౌ. మధురలో ఉండే ప్రజలను ద్వారకలో చేర్చి కాలయవ్వనుడు సమీపించగా మధురకు స్వయముగా వెళ్ళెను. బహిరావసతే సైన్యే మధురాయా నిరాయుధః నిర్జగామ చ గోవిందో దదర్శయవనశ్చతం. మధుర వెలుపల కాలయవ్వనుడు సైన్యమును నిలుపగా గోవిందుడు నిరాయుధునిగా బయటకు వెళ్ళెను. కాలయవ్వనుడు అతనిని చూచెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య బహిరితి బహిరావాసితే సైన్యే కాలయవనే నేతి శేషః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. బహిరితి సైన్యమును వెలుపల ఉంచగా కాలయవనుని చేత అని చెప్పుకొనవలేను. సజ్ఞాత్వా వాసుదేవంతం బాహుప్రహరణం నృపః అనుయాతో మహాయోగి చేతోభిః ప్రాప్యతే నయః. ఆ కాలయవ్వనుడు అతనిని వాసుదేవునిగా తెలిసి మహాయోగులు చిత్తముతో పొందరాని వానిని అనుసరించి వెళ్ళెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స ఇతి సజ్ఞాత్వా నారదోక్తలక్షణైః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. స అని తెలిసి అనగా నారదుడు చెప్పిన లక్షణములతో తేనానుయాతః కృష్ణోపి ప్రవివేశః మహాగుహాం యత్ర సేతే మహావీర్యో ముచుకుందో నరేశ్వరః. మహాబల పరాక్రమములు కల ముచుకుంద మహారాజు నిద్రించి ఉన్న గుహలోనికి కాలయవ్వనునితో అనుసరించబడుచున్న శ్రీకృష్ణుడు ప్రవేశించెను. సోపి ప్రహివిష్టో యవనో దృష్ట్వా శయ్యాగతం నృపం పాదేన తాడయామాస మత్వా కృష్ణం సుదుర్మతిః. కాలయవ్వనుడు కూడా ప్రవేశించి శయనించియున్న రాజును చూచి కృష్ణుడని తలచి కాలితో తన్నెను. ఒత్తాయ ముచుకుందోపి తదర్శయవ్వనం నృపః. ముచుకుందుడు కూడా లేచి యవ్వనుని చూచెను. దృష్టమాత్రస్య తేనాసౌ జజ్వాలాయవనోऽగ్నినా తత్క్రోధజేన మైత్రేయ భస్మీభూతస్య తత్క్షణాత్. ముచుకుందునిచే చూడబడినంతనే అతని క్రోధము వలన పుట్టిన అగ్నితో కాలయవ్వనుడు ఆ క్షణములోనే కాలి బూడిదయాయెను. సహి దేవాసురే యుద్ధే గతో హత్వా మహాసురాన్ నిద్రార్తస్సు మహాకాలం నిద్రాం వవ్రే సురం వరం సురాన్. ఆ ముచుకుందుడు దేవాసుర యుద్ధములో వెళ్ళి మహారాక్షసులను వధించి నిద్రచే పీడింపబడి చాలా కాలము నిద్రించునట్లు వరమును కోరెను. ప్రోక్తశ్చ దేవై సంసుప్తం యస్త్వాముక్తాపయిష్యతి దేహజేనాగ్నినా సద్యస్స తు భస్మీ భవిష్యతి. చక్కగా నిద్రించియున్న నిన్ను లేపినవాడు నీ శరీరము నుండి పుట్టిన అగ్నితో వెంటనే భస్మము కాగలడు అని దేవతలు పలికిరి. ఏవం దగ్ధ్వా స తం పాపం దృష్ట్వా చ మధుసూదనం కస్త్వమిత్యాహసో ప్యాహ జాతోహం శశినః కులే. ఇట్లు పాపి అయిన కాలయవ్వనుని దహించి మధుసూదనుని చూచి నీవెవరు అని అడిగెను. శ్రీకృష్ణుడు నేను చంద్రుని కులమున యదువంశమున వసుదేవునికి తనయనుగా పుట్టినవాడను అని చెప్పెను. వసుదేవస్య తనయో యదోర్వంశ సముద్భవః ముచుకుందోపి తత్రాసౌ వృద్ధగార్గవచో స్మరద్. అప్పుడు ముచుకుందుడు కూడా వృద్ధగార్గుని మాటను స్మరించెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ముచుకుంద ఇతి వృద్ధగార్గ్యవచః. వధార్థం ద్వాపరస్యాంతే సముత్పత్స్యతి కేశవ ఇత్యాది. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ముచుకుంద అని వృద్ధగార్గ్యవచనములను దుష్టులను వధించుటకు ద్వాపరయుగాంతమున శ్రీహరి పుట్టును అని దానిని స్మరించెను. సంస్మృత్య ప్రణిప్రత్యైనం సర్వం సర్వేశ్వరం హరిం ప్రాహజ్ఞాతో భవాన్ విష్ణోః అంశస్త్వం పరమేశ్వరః. ఇట్లు
వృద్ధగార్గ్యవచనమును స్మరించి నమస్కరించి సర్వస్వరూపుడు సర్వేశ్వరుడు అయిన శ్రీహరితో నీవు విష్ణువు అంశతో పుట్టిన పరమేశ్వరునిగా తెలిసితిని అని పలికెను. పురాగార్గ్యేణ కథితం అష్టావింశతిమే యుగే ద్వాపరాంతే హరేర్జన్మ యదువంశే భవిష్యతి. పూర్వము గార్గ్యుడు ఇట్లు చెప్పెను, 28వ యుగమున ద్వాపరాంతమున యదువంశమున శ్రీహరి జన్మించును అని. సత్వం ప్రాప్తో న సందేహో మర్త్యానాముపకారకృత్ తథాపి సుమహత్తేజో నాలం సోడుమలం తవ. అట్టి నీవు మానవులకు ఉపకారము చేయువాడవు, ఇక్కడికి వచ్చితివి, ఇందులో సందేహము లేదు. తదా హి సజలాంబోధనాది ధీరతరం తవ వాక్యం నమతి చైవోర్మి యుష్మత్పాద ప్రపీడిత. నీ తేజస్సు చాలా గొప్పది, నేను సహించజాలను. నీరు నిండిన మేఘనాదము వంటిది నీ వాక్యము. నీ పాదములతో పీడింపబడి భూమి వంగుచున్నది. దేవాసుర మహాయుద్ధే దైత్య సైన్య మహాభటా న సేహుర్మమ తేజస్తే తత్వేజో న సహామ్యహం. దేవాసుర మహాయుద్ధమున దైత్య సైన్య మహాభటులు నా తేజస్సును సహించజాలకపోయిరి. నీ తేజస్సును నేను సహించజాలకున్నాను. సంసారపతితస్యైకో జంతోస్వం శరణం పరం ప్రసీదత్వం ప్రపన్నార్తిహర నాశయమే శుభం. సంసారములో పడిన ప్రాణికి నీవు ఒక్కడే ఉత్తమ రక్షణ. ప్రపన్నుల ఆర్తిని హరించువాడా, నీవు ప్రసన్నుడవు కమ్ము, నా అశుభమును తొలగించుము. త్వం పయో నిదయ శైలా సరితస్త్వం వనాని చ మేదినీ గగనం వాయు ఆపోగ్నిస్త్వం తదా మనః. నీవే సముద్రములు పర్వతములు నదులు వనములు నీవే. భూమి ఆకాశము వాయువు జలము అగ్ని మనస్సు నీవే. బుద్ధిరవ్యాకృత ప్రాణాః ప్రాణే సత్వం తదా పుమాన్ పుంసః పరతం యశ్చ వ్యాప్య జన్మ వికారకృత్. బుద్ధివి నీవే, అవ్యాకృత ప్రాణములు నీవే, ప్రాణేశుడవు నీవే, పురుషుడవు నీవే, పురుషుని కంటే పరతరుడవు నీవే, జన్మను పొంది వికారములు కలవాడవు నీవే. విష్ణు చిత్తే వ్యాఖ్యా బుద్ధిరితి ప్రాణేశో వ్యష్టివర్గ పుమాన్ సమిష్టి పురుష పుంసః పరతరమితి పరస్వరూపమాహ. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. బుద్ధి అని, ప్రాణేశః అనగా వ్యష్టి వర్గము, పుమాన్ అనగా సమిష్టి రూపము, పుంసః పరతరం అని పరస్వరూపమును చెప్పెను. శబ్దాది హీనమజరం అమేయం క్షయవర్జితం అవృత్తినాశం తద్బ్రహ్మ త్వమాద్యంత వివర్జితం. శబ్దాదులు లేనివాడవు, తరుగులేనిది, ప్రమాణములకు అందని వాడవు, క్షయము లేనివాడవు, ఆద్యంతములు లేని బ్రహ్మవు నీవే. త్వత్తోమరాస్సపితరో యక్షగంధర్వకిన్నరాః సిద్ధాశ్చాప్సరస స్వత్తో మనుష్యాః పశవః ఖగాః. నీ నుండే దేవతలు పితృదేవతలు యక్షగంధర్వ కిన్నరులు నీ నుండే, సిద్ధులు అప్సరసులు నీ నుండే, పశువులు పక్షులు నీ నుండే వచ్చినవి. సశేషము. జయ శ్రీమన్నారాయణ.